'బైసన్' మూవీ థియేటర్స్‌లో ఇందాకే చూడడం జరిగింది. 'ధ్రువ్ విక్రమ్' అండ్ 'అనుపమ' లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ మూవీని డైరెక్ట్ చేసింది 'మారి సెల్వరాజ్'. స్పోర్ట్స్, యాక్షన్, డ్రామా బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన మూవీ ఇది. ఇవాళే తెలుగు వర్షన్ రిలీజ్ అయింది థియేటర్స్‌లో. నేనైతే ఒరిజినల్ తమిళ్ వర్షన్ చూసాను. కథ విషయానికొస్తే మూవీ స్టార్ట్ అవ్వడం ఏషియా గేమ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కబడ్డీ మ్యాచ్‌తో స్టార్ట్ అయితది. హీరో ధ్రువ్‌ని చూపిస్తారు. ధ్రువ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అయితది. అతనికి కబడ్డీ అంటే ఎంత ఇష్టం, వాళ్ళ స్కూల్ పీటీ సార్ హెల్ప్‌తో స్టేట్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్ దాకా ఎలా వచ్చాడు, అండ్ తన జర్నీ, తన స్ట్రగుల్స్, తన అవమానాలు విలేజ్‌లో ఇవన్నీ మనకు మూవీలో చూపిస్తారు. మూవీలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి అండ్ చాలా ఎమోషనల్ సీన్స్ కూడా. హీరో వాళ్ళ నాన్నకి కబడ్డీ అంటే నచ్చదు. ఎలానో అలా వాళ్ళ నాన్నని కబడ్డీ ఆడడానికి ఒప్పిస్తాడు. ఇలాంటి సీన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చారు. అండ్ వాళ్ళ విలేజ్‌లో ఇద్దరు లీడర్స్ మధ్యలో గొడవ జరుగుతుంది. అది కూడా మనకి ప్యారలెల్‌గా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్‌లో బస్ సీన్ ఒకటుంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండే. మెయిన్ స్టోరీ అక్కడే స్టార్ట్ అయితది. ఇంకా ఇంటర్వెల్ సీన్‌లో చాలా రియలిస్టిక్ ఫైట్ ఉంటది. ఈ 2 చాలా బాగా అనిపించినాయి. హీరో వాళ్ళ విలేజ్ టీమ్‌లో సెలెక్ట్ అయ్యే సీన్ అయితే చాలా బాగుండే ఫస్ట్ హాఫ్‌లో. అండ్ దాని తర్వాత స్టేట్ నుండి ఇండియన్ టీమ్‌కి సెలెక్ట్ అయ్యే సీన్స్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఇంకా ఫైనల్లీ క్లైమాక్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే క్లైమాక్స్. స్పోర్ట్స్ గురించి చూపియడం ఎంత బావుంటుందో మూవీలో, సేమ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ కూడా అంతే బావుంటుంది మూవీలో. పశుపతి గారు ధ్రువ్ నాన్నగా యాక్ట్ చేశారు. చాలా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారాయన. అండ్ హీరో వాళ్ళ అక్కగా రజిషా పెర్ఫార్మన్స్ చాలా బావుండే. అనుపమ స్క్రీన్ టైమ్ తక్కువనే, బట్ తన క్యారెక్టర్ బావుండే. డైరెక్టర్ సెల్వరాజ్ గురించి మాట్లాడితే ఒక మంచి స్టోరీతో మంచి మూవీ తీసిండు. కబడ్డీ స్పోర్ట్స్‌ని చాలా బాగా చూపిచ్చిండు. అండ్ ఫాదర్ ఇంకా సన్ బాండింగ్‌ని కూడా చాలా బాగా చూపిచ్చిండు. బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే మూవీలో. ఓవరాల్‌గా నాకెలా అనిపించింది మూవీ అంటే చాలా నచ్చింది. అందరికీ రికమెండ్ చేస్తాను. థియేటర్స్‌కెళ్ళి ఫ్యామిలీతో చూడండి. మూవీలో స్పోర్ట్స్ గురించి, ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి, మెయిన్‌గా ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ గురించి చాలా పర్ఫెక్ట్‌గా చూపిచ్చిండు. మేబీ ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. బట్ నాకైతే బాగా నచ్చింది. మీకు 'కర్ణ్' అండ్ 'అసురన్' లాంటి రా అండ్ రియలిస్టిక్ మూవీస్ నచ్చితే ఈ మూవీ పక్కా నచ్చుతది. ఈ మూవీ మంచి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. నా సైడ్ నుండి నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను అందరికీ థియేటర్స్‌లో చూడాలని. మూవీలో 2 థీమ్స్ బాగా నచ్చినాయి నాకు. ఒకటి మనకి టాలెంట్ ఉంటే ఏదైనా సాధించొచ్చని. అండ్ ఇంకోటి పేరెంట్స్ లవ్. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌ని చాలా బాగా చూపిచ్చాడు. ఒక ఫాదర్ తన సన్‌ని ఎంత దూరమైనా తీసుకెళ్తాడని ఈ మూవీలో బాగా చూపిచ్చిల్లు. మీరు ఈ వీకెండ్ థియేటర్స్‌కెళ్ళి చూడండి ఈ మూవీని. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.